Good afternoon. సో నిన్న SEO గురించి చూసాం కదా, ఆల్మోస్ట్ సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఓకేనా? ఎస్ సార్. ఓకే. సో నిన్న మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి, విక్స్. ఇది ఒక ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్ ఉండే ఒక ప్లాట్ఫామ్. ఇది యూటిలైజ్ చేసుకొని మనం వెబ్సైట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు, రైట్? బేసికల్లీ మనం ఆన్ పేజ్ SEO ఈజ్ ఆల్ అబౌట్ మనం ఏదైతే వర్క్ అనేది వెబ్సైట్ పైన చేస్తామో అదంతా కూడా ఆన్ పేజ్ SEO కిందకి వస్తుంది. ఓకే, అసలు SEO అనేది ఎట్లా తెలుసుకోవాలి, మిస్టేక్స్ ఏంటి, అవన్నీ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఒక వెబ్సైట్ అనేది ఇదర్ మనం ఈ ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్ యూస్ చేసి కానీ, లేకపోతే వెబ్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెబ్సైట్స్ అది క్రియేట్ చేసి ఇచ్చేస్తారు, రైట్? ఇచ్చిన తర్వాత ఫస్ట్ అసలు మనం ఈ SEOకి రిలేటెడ్గా అసలు ఏం ఫాల్ట్ ఉన్నాయి, ఏం ఫాల్ట్ లేవు అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెబ్సైట్ తీసుకోండి. ఈ వెబ్సైట్ వచ్చేసి మనం చేసింది, రైట్? స్టిల్ లోడ్ అవుతుంది. ఓకే, ఇది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ వచ్చేసి వెబ్ డెవలపర్స్ క్రియేట్ చేసిన వెబ్సైట్. ఇది ఆల్మోస్ట్ MySQL, జావా ఈ కోడింగ్ అంతా యూటిలైజ్ చేసుకొని రెడీ చేసిన వెబ్సైట్ ఇది. ఓకే, బట్ ఇప్పుడు ఈ వెబ్సైట్ అనేది SEO, ఆన్ పేజ్ SEO చేయాలి, రైట్? ఆన్ పేజ్ SEO చేయాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి వెబ్సైట్ లో, లేదంటే అసలు స్కోప్ ఎక్కడుంది SEO చేయడానికి, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి అనలైజ్ చేసుకోవాలి, అంటే వెరిఫై చేసుకోవాలి. ఓకే, సో ఇది మనం నిన్న క్రియేట్ చేసిన బేసిక్ వెబ్సైట్. ఇది ఈకామర్స్ కి రిలేటెడ్ గా. ఓకే, అయితే ఇప్పుడు మార్కెట్ లో మనకు ఆల్మోస్ట్ ఫ్రీ టూల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, ఫ్రీ టూల్స్ రిలేటెడ్ టు SEO ఆడిట్. ఇక్కడ చూడండి, SEO ఆడిట్ ఫస్ట్ వెబ్సైట్ చూడండి. ఏ టూల్ అన్నా యూటిలైజ్ చేయొచ్చు దీంట్లో. నేను మీకు అర్థం కావడానికి ఆల్మోస్ట్ ఒక 4 వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నాను, టాప్ 4 వెబ్సైట్స్. 1 2 3 4. ఓకే, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ వెబ్సైట్ లింక్ కాపీ చేశాను. చూడండి, ఈ వెబ్సైట్ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను, ప్లస్ ఆడిట్ చేశాను. ఆడిట్ పైన క్లిక్ చేశాను. సో బేసికలీ చాలా వరకు ఇవన్నీ కూడా పెయిడ్ టూల్స్ ఉంటాయి, ఫ్రీ టూల్స్ ఉంటాయి. మనం ఫ్రీ టూల్స్ లో వర్కౌట్ చేసుకుంటే సరిపోతుంది ఇనిషియల్ గా బేసిక్ కంపెనీస్ అన్నిటికీ. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ ఒక ఆడిట్ చేశాను, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆడిట్ చేస్తున్నాను, నెక్స్ట్ థర్డ్ ప్లాట్ఫామ్, ఫోర్త్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇదంతా రేటింగ్ అన్నమాట. ఈ వెబ్సైట్ అనేది యువర్ పేజ్ కుడ్ బి బెటర్. సో ఏమంటున్నాడు, ఈ పర్టికులర్ వెబ్సైట్ లో ఆల్మోస్ట్ బానే ఉంది, కానీ 21 ఎడిట్స్ అనేవి ఉన్నాయి. 21 ఎడిట్స్ ఉన్నాయి. ఇవి చేసుకుంటే పేజ్ అనేది ఇంకా ర్యాంకింగ్ పెరుగుతుంది. ఓకే, సో దాంట్లో ఫస్ట్ ఏంటి, ఎగ్జిక్యూట్ ఏ లింక్ బిల్డింగ్ స్ట్రాటజీ. ఓకే, ఈ నెంబర్స్, ఈ వర్డ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం డిస్కస్ చేసేదంతా కూడా దీనిపైనే. ఓకే, లింక్ బిల్డింగ్ స్ట్రాటజీ హై ప్రయారిటీ అంట.
ఓకే, ఈ లింక్ బిల్డింగ్ స్ట్రాటజీ అనేది తొందరగా చేసుకోవాలి. ఓకే, బిల్డ్ ఏ మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్, ఇది కూడా హై ప్రయారిటీ. ఓకే, robots.txt ఫైల్, ఇది ఒక కోడింగ్ అన్నమాట. ఈ కోడింగ్ అనేది మనము ఇంప్లిమెంట్ చేయాలి ఆన్ పేజ్ SEO. సో అది మీడియం ప్రయారిటీ. నెక్స్ట్ canonical ట్యాగ్, ఓకే, ఇది ఒక ప్రయారిటీ. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన బేసిక్ ఎడిటింగ్స్ ఇన్ వెబ్సైట్ లో మనం చేయాల్సిన ఎడిటింగ్స్ అనేవి ఇన్ని ఉన్నాయి. అండ్ ఈ ప్రతి ఒక్క పని కూడా మనకు ఆల్మోస్ట్ ఆన్ పేజ్ SEO కిందకే వస్తుంది. ఓకే, మనం ఇక్కడ కనిపించే ప్రతి ఎర్రర్ కూడా ఆన్ పేజ్ SEO కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి, టైటిల్ ట్యాగ్, యూ హ్యావ్ ఎ టైటిల్ ట్యాగ్ ఆఫ్ ఆప్టిమల్ లెంత్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత టాప్ లో మనకు కనిపించే ట్యాగ్ అన్నమాట. ఫస్ట్ లైన్ మనకు ఒక హెడ్ లైన్ లాగా ఉంటుంది. ఆ హెడ్ లైన్ అనేది కస్టమర్ కి మనం ఒక సింపుల్ లైన్ లో మనం చెప్పేసేయాలి దట్ మన బిజినెస్ దేనికి రిలేటెడ్ గా అని. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ లో టైటిల్ ట్యాగ్ అనేది కరెక్ట్ గా ఉంది, లెంత్ 60 క్యారెక్టర్స్. ఓకే, మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేయలేదు. SERP స్నిప్పెట్ రివ్యూ, ఈ స్నిప్పెట్ రివ్యూ ఏంటి అంటే మనం ఏదైనా వెబ్సైట్ కోసం ఇక్కడ ఇలా వచ్చాయి కదా, ఇదంతా కూడా స్నిప్పెట్ అంటాం ఒక్కొక్క పేజ్ ని. సో ఆ పాయింట్ లో స్నిప్పెట్ రివ్యూ అనేది ఒకసారి వెరిఫై చేయమంటున్నాడు. ఓకే, లాంగ్వేజెస్, H1 హెడర్ ట్యాగ్ యూసేజ్. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. ఎస్, చూడండి, H2 H6 హెడర్ ట్యాగ్ యూజబిలిటీ. ఓకే, మనకు ఒక వెబ్సైట్ లో ఆల్మోస్ట్ 6 హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే, 6 హెడ్డింగ్స్ కి మనం ఒక హెడర్ లైన్స్ అనేవి సైజెస్ బట్టి చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఎర్రర్స్ అన్ని చూడండి 1 by 1. ఈ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో ఉంటుంది. ఓకే, కీవర్డ్ కన్సిస్టెన్సీ. ఓకే, కీవర్డ్స్ చూడండి, ఈ కీవర్డ్స్ అనేవి మనం దీంట్లో ఎక్కువ యూటిలైజ్ చేసాము, బట్ ఎక్కడ యూజ్ చేసాము ఎక్కడ యూజ్ చేయలేదు అనేది ఒక విండో ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్ డిజిటల్ తీసుకుంటే టైటిల్లో డిజిటల్ ఉంది కానీ మెటా డిస్క్రిప్షన్ లో లేదు, హెడ్డింగ్స్ ట్యాగ్ లో లేదు, రైట్? సో ఇది ఒక ఎర్రర్. ఫ్రేజెస్, రైస్ డిజిటల్ టైటిల్లో ఉంది, మెటా డిస్క్రిప్షన్ లో లేదు. నెక్స్ట్ డిజిటల్ సొల్యూషన్స్ టైటిల్లో లేదు, మెటాలో లేదు, హెడ్డింగ్స్ లో ఉంది. ఓకే, రైట్. ఇమేజ్ ఆల్ట్ అట్రిబ్యూట్స్, అమౌంట్ ఆఫ్ కాంటెంట్, ఇమేజ్ ఆల్ట్ అట్రిబ్యూట్స్, SSL enabled, HTTPS redirect. ఓకే, సో ఇవన్నీ కూడా రేపు మనం చూడబోయే ఎక్స్ప్లెనేషన్స్ అన్నమాట. schema.org స్ట్రక్చర్డ్ డేటా, ఇది కోడింగ్ రిలేటెడ్ ఉంటుంది. ఓకే, ఈవెన్ మనం లాస్ట్ టైం బ్యాక్ లింక్స్ గురించి మాట్లాడాము. ఈవెన్ లాస్ట్ టైం కొన్ని లింక్స్ అనేవి మనకి బ్రోకెన్ అయి ఉన్నాయి, రైట్? ఒక లింక్ పైన క్లిక్ చేస్తే కొన్ని
పేజెస్ ఓపెన్ అవ్వట్లేదు కదా, అది కూడా దీంట్లో చూపిస్తుంది. ఓకే, బ్యాక్ లింక్స్ వచ్చేసి ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో మనం ఎక్కడన్నా కాంటెంట్ అది డెవలప్ చేసి అక్కడ మన లింక్ అది పేస్ట్ చేస్తామని చెప్పాను కదా, అది బ్యాక్ లింక్ కిందకు వస్తుంది. వాటి డేటా కూడా మనం ఇక్కడ వెరిఫై చేస్తాము. టాప్ యాంకర్ బై బ్యాక్ లింక్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ప్లాట్ఫామ్ లో ఇచ్చిన రిపోర్ట్ ఇది, రైట్. సో ఇక్కడ నాకు చూస్తే అంత డేటా చూడండి ఎంత ఉందో. సో ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్ఈఓలో మనకి ఇంత పని ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఇది ఒక ప్లాట్ఫామ్ నుంచి. నెక్స్ట్ సెకండ్ ప్లాట్ఫామ్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఆన్ పేజ్ రిజల్ట్స్ 18 ఇంటర్నల్ లింక్స్, 4 ఎక్స్టర్నల్ లింక్స్, 29 నెంబర్ ఆఫ్ ఇమేజ్ సైజ్. ఓకే, ఎర్రర్స్ చూడండి, ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయి. the size of your page is too large. This can negatively impact on your page load speed and user experience. ఒక నెగటివ్ పాయింట్ ఏంటి అంటే వెబ్సైట్ లో పేజ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, ఆ ఎక్కువగా ఉన్న లెంత్ ని మనం తగ్గించుకోవాలి, లేదంటే అది కస్టమర్ కి వెబ్సైట్ లోడ్ అవ్వడానికి టైం ఎక్కువ అవుతుంది. ఓకే, క్యాచీ కంట్రోల్, కానానికల్, ఇది కూడా ఇందాక చూసాము. ఇక్కడ చూడండి ఇంకా ఏమున్నాయి. హ్యాష్ రెండర్ బ్లాకింగ్ రిసోర్సెస్. ఓకే, వెబ్ సర్వర్ టైటిల్, దీంట్లో కొంచెం తక్కువ చూపిస్తున్నాడు చూడండి ఎర్రర్స్. అండ్ కిందకి చూడండి, సోషల్ మీడియా మెటా ట్యాగ్ టెస్ట్, ఇక్కడ ఒక ఎర్రర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఎర్రర్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను 4 ప్లాట్ఫామ్స్ లో ఈ వెరిఫికేషన్ లేకపోతే ఈ ఆడిట్ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఒక్కొక్క ప్లాట్ఫామ్ లో మనకి ఒక్కొక్కలాగా ఇస్తాడు రిపోర్ట్ అనేది. సో మనం ఏం చేయాలి అంటే, వెబ్సైట్స్ అవన్నీ రెడీ అయిపోయాక ప్రతి ప్లాట్ఫామ్, ప్రతి రిపోర్ట్ కూడా సాటిస్ఫై చేసే వెబ్సైట్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, స్టార్ట్ ఫ్రీ అంటున్నాడు. ఇది సరే, ఇది నేను చేయట్లేదు. ఇక్కడ ఇంకొకటి ఎస్ఈఓ అనలైజర్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, యువర్ ఫ్రీ ఎస్ఈఓ రిపోర్ట్ ఈస్ హియర్. ఓవరాల్ సైట్ స్కోర్ 56/100. చూడండి, మన వెబ్సైట్ కి ఈ ప్లాట్ఫామ్ వాడు ఇచ్చిన స్కోర్ ఎస్ఈఓకి రిలేటెడ్ గా, ఆన్ పేజ్ ఎస్ఈఓకి రిలేటెడ్ గా 56 ఇచ్చాడు. యాక్చువల్ గా మనకు ఉండాల్సింది 60 to 80 మధ్యలో ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. No meta description was found for your page. No keywords were found in the meta description. Okay. అవుతుందిలే, నువ్వు పక్కకి వెళ్ళు. ఎవరమ్మా అతను? రైట్. సో మీరు ఏం చేస్తారంటే, ఒక బేసిక్ ఏదో ఒక వెబ్సైట్స్ తీసుకోండి, ఒక 3 వెబ్సైట్స్ తీసుకొని ఈ 3 ప్లాట్ఫామ్ లింక్స్ అనేవి మీకు చాట్ బాక్స్ లో పెడుతున్నాను. చాట్ బాక్స్ లో లింక్స్ ఉన్నాయి, అందరూ ఒకసారి సేవ్ చేసుకోండి ఇవి. SEO is all about practice అన్నమాట. త్రీ లింక్స్ అనేది నేను ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టాను. ర్యాండమ్ గా ఒక 3 వెబ్సైట్స్ తీసుకొని ఆ 3 వెబ్సైట్స్ కి ఆల్మోస్ట్ 9 రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ అన్ని డెవలప్ చేయండి. డెవలప్ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో, రెడ్ ట్యాగ్స్ అన్ని కూడా మనం చేయాల్సిన వర్క్స్ అన్నమాట. రెడ్ ట్యాగ్స్ మేజర్ గా 9 రిపోర్ట్స్ అనేవి చేసి ఒకసారి పంపించండి. రిపోర్ట్ బై రిపోర్ట్, వర్డ్ బై వర్డ్, ఎర్రర్ బై ఒక్కొక్క ఎర్రర్ ని తీసుకొని మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది నేను డీటెయిల్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చేయండి అది ఒకసారి. ఈ 3 సైట్స్ అనేవి సేవ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
చేసుకొని ఒక 3 వెబ్సైట్స్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న 3 వెబ్సైట్స్ ని ఈ 3 లింక్స్ లో సపరేట్ గా చేయండి. చేసి ఆ డేటా అంతా కూడా నోట్ డౌన్ చేయండి ఇప్పుడు. ఓకే.